క్రీడాకారుల కోసం సరైన గ్రౌండ్ ఆదోనిలో లేకపోవడం సిగ్గుచేటు. ఇకనైనా మన క్రీడాకారుల ఆశలు ఫలించి ఆదోనిలో గ్రౌండ్ వస్తుందని ఆశిస్తూ గ్రౌండ్ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న మన క్రీడాకారులకు మా ఈ ప్రయత్నం అంకితం. హలో, నమస్తే కాజల్ భాయ్, క్రికెట్ ఆర్గనైజింగ్ గారు. గుడ్ మార్నింగ్. ఎక్కడున్నారు? ఉన్నారా టౌన్లో? ఏం లేదు, ఒక 10 minutes రాగలరా మీరు? ఏం లేదండి, మనకు హైదరాబాద్ నుంచి ఒక ఆయన మంచి ఫేమస్ కోచ్ ఈరోజు నాకు తెలిసిన ఆయన ఆధునిక ఆయన పర్సనల్ పని మీద రావడం జరిగింది. ఆయన కూడా ఇక్కడే నేను ప్రిఫర్ చేసిన టిఫిన్స్ ఇక్కడ బాగుంటాయి సార్ రండి అనేసి ఆయన కూడా ఇక్కడికే వస్తున్నారు. ఆయన సీనియర్ కోచ్ కాబట్టి ఆయన సలహాలు మీకు వర్కౌట్ అవుతుంది అనేసి నేను ఒక చిన్న ఆలోచనతో మిమ్మల్ని రమ్మంటున్నాము. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారు సార్? ఇంకోటి మీ ఊర్లో అబ్జర్వ్ చేసింది ఏమంటే నీ ప్రతి చిన్న చిన్న పిల్లల్లో కూడా క్రికెట్ అంటే చాలా ప్యాషన్ ఉంది. అవును సార్. నేను వచ్చేటప్పుడు సందుల్లో పొద్దున 7 o'clock నుంచి ఇంకా మార్నింగ్ లేచి అసలు బ్రష్ చేసి ఏమైనా తిన్నారో లేదో కానీ పిల్లలు చిన్న చిన్న ప్లాస్టిక్ బాల్ పట్టుకొని బ్యాట్లు పట్టుకొని ఆడుతూ ఉన్నారు. గ్రౌండ్ లో పెద్దవాళ్ళు కూడా ఇంత ప్యాషన్ ఉంది మన ఆదని పిల్లలకి, యూత్ కి. అయినా ఎందుకని పై వరకు అంటే నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ రాలేకపోతున్నారు? చాలా తక్కువ మంది వస్తా ఉన్నారు. ఎందుకు? యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్ట్ సార్. మన టౌన్ లో వచ్చేసి మంచి యూత్ ఉంది, టాలెంటెడ్ యూత్ ఉంది, వాళ్ళకి క్రికెట్ పైన ప్యాషన్ ఉంది. మనకు వచ్చిన ప్రాబ్లం ఏమంటే సార్, టౌన్ లో సరైన ఎక్విప్మెంట్స్ దగ్గర నుంచి గ్రౌండ్ దగ్గర నుంచి ప్రతిదీ కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల టాలెంట్ ఇక్కడే ఆగిపోతుంది. సారేనా కోచ్ వెల్కమ్ టు ఆదోని సార్. థ్యాంక్స్. మేజర్ గా మీరు గ్రౌండ్స్ గురించి మాట్లాడుతున్నారు. గ్రౌండ్స్ అన్నారు. గ్రౌండ్స్ కాదు సార్, గ్రౌండ్. అదేంటి, ఆదోనిలో ఉన్న జనాభా టోటల్ గా వచ్చి 2,68,000 ఉంటే మన ఆ పిల్లలకి అందరు కలిసి కూడా ఉండే గ్రౌండ్ ఒకటేనండి, అది మున్సిపల్ గ్రౌండ్. మీరు ఒక్క రోజు ఒక ఆదివారం ఎప్పుడైనా ఫ్రీస్ వస్తే మాత్రం మీరు చూస్తే మాత్రం దాదాపు 30-40 టీం ఒకే గ్రౌండ్ లో ఆడుతుంటారు. ఎవరు బాల్ ఎవరు తగ్గుతుందో తెలియదు. ఇంకోటి ఏంటంటే కొన్ని సంఘటనలు ఆదోని ఇలా కూడా జరిగినాయి. కొంతమంది పిల్లలు బాల్ తగి చనిపోయిన సంఘటనలు కూడా ఆదోనిలో జరిగినాయి సార్. ఆదోనిలో ఎంత మంది ఉన్నారంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడే సత్తా ఇక్కడ ఉండే యూత్ ఉంది సార్. కాకపోతే సరైన సపోర్ట్ లేదు. ఏ దానికైనా కానీ ఎక్విప్మెంట్స్ అనేది పక్కన పెడితే మేజర్ గా గ్రౌండ్ అనేది లేదు సార్. మేజర్ నీడ్ వచ్చి గ్రౌండ్ అనేది లేదు ఇక్కడ. కావాలి మా ధోనికి గ్రౌండ్ కావాలి. యువత కలలు నెరవేరే మైదానం కావాలి. 30 ఏళ్లుగా ఎదురు చూపులు చాలయ్యా, ఇప్పుడైనా పాలకులారా స్పందించాలయ్యా. బ్యాట్ పట్టుకుని రోడ్ల మీద ఆటలు, ప్రాణాలు పణంగా పెట్టి సాగుతున్న పోరాటాలు. ఒక మైదానం లేక ఎన్నో కన్నీళ్ళు, ఆదోని యువత అడుగుతోంది తమ హక్కులు. ఆదోని యువత గలం వినరా, 30 ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి మా ధోనికి, గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. ఎన్నికలప్పుడు మాటలు గుప్పించారు, గెలిచిన తర్వాత హామీలు మర్చిపోయారు.
కడతారు. ఆటలే ఆరోగ్యం, ఆటలే గౌరవం. యువతకు ఇవ్వండి మంచి అవకాశం. రాజకీయాలు కాదు, అభివృద్ధే కావాలి. ఆ ధోని పేరు దేశమంతా మారుమోగాలి. ఒక్కటిగా నిలుద్దాం, మన గొంతు వినిపిద్దాం. ఆ ధోనికి ఆధునిక క్రికెట్ గ్రౌండ్ సాధించుకుందాం. ఇదే మా డిమాండ్, ఇదే మా హక్కు. యువత భవిష్యత్తు కోసం ఇప్పుడే చర్యలు తీసుకోండి. ఆ ధోని యువత కళం వినరా. ముంబై ఏళ్ళ బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. క్రీడలతో ఎదిగే భవిష్యత్తు కావాలి. సార్ నమస్తే. నమస్తే. నమస్తే సార్. ఎవరమ్మా? పని ఉంది వచ్చింది. థ్యాంక్ యూ సార్. 30 ఏళ్ల బాధ వినరా. గ్రౌండ్ కావాలి, మా ధోనికి గ్రౌండ్ కావాలి. ఇది మొదటిసారి ఇచ్చే అర్జీ అయితే కాదు సార్. ఇది గత 30 సంవత్సరాల నుంచి అర్జీలు ఇచ్చుకుంటూనే వస్తున్నాము. ఆదోనిలో గ్రౌండ్ కావాలి అని చెప్పి ఎంతో మంది రాజకీయ నాయకులు వస్తున్నారు, వెళ్తున్నారు. కాకపోతే ఆదోనిలో ఒక ఆకాంక్ష ఉంది సార్, గ్రౌండ్ కావాలని. కానీ ఇంతవరకు ఒక గ్రౌండ్ అనేది లేదు సార్. మేము ఆర్గనైజర్లుగా ఒకటి చెప్తున్నాము, ఆదోనికి మీరు గ్రౌండ్ కింద సమకూరిస్తే ఖచ్చితంగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో పిల్లల్ని సెలెక్ట్ చేపించి ఆదోని ప్రతిభని గుర్తిస్తామని. కాకపోతే మీ సహకారం మాకు కావాలి సార్. ఆదోనికి ఒక గ్రౌండ్ కావాలి సార్. మీరు సమకూరుస్తారని మీ ఆశతో మేము ఆదోని యొక్క మొత్తం క్రికెట్ ప్లేయర్స్ అసోసియేషన్ అందరి తరపున మీకు అర్జీలు తీసుకుంటూ వచ్చినాం సార్. మా నమ్మకాన్ని వమ్ము చేయరు, మమ్మల్ని కంపల్సరీ గుర్తించి ఒక గ్రౌండ్ ఇస్తారని చెప్పి ఆశతో వచ్చినాం సార్. బాబు, నీవే చెప్తున్నావు 30 సంవత్సరాల నుంచి అర్జీలు ఇస్తున్నామని చెప్పి. అది గతంలో ఏం జరిగింది మనకేం తెలియదు. మనం మాట ఇచ్చినాము ఆదోనిలో డెవలప్మెంట్ చేస్తామని చెప్పి. ఖచ్చితంగా మీ హామీ, మీ అర్జీలు, మీ సమస్యలు ఏమైనా ఉంటే నేను సహాయ శక్తులతో కృషి చేస్తాను. మన సీఎం దగ్గర తీసుకొని పోయి, సార్ ఇది ఎంతో భవిష్యత్తులో మనకు పనికి వచ్చేది, మా పేరు చరిత్రలో మా పేరు నిలబడిపోతుంది, మీరు ఖచ్చితంగా మీరు దానికి చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేసుకుంటాను. చేసి ఖచ్చితంగా గ్రౌండ్ వచ్చినట్ల మిమ్మల్ని నేను హామీ ఇస్తున్నాను. సీఎం సార్ని రిక్వెస్ట్ చేసుకుని ఇది ఖచ్చితంగా నేను చేసే ప్రయత్నం చేస్తానమ్మా. నేను సహాయ శక్తుల కృషితో నేను చేసే ప్రయత్నం చేస్తాను. చాలా ధన్యవాదం సార్. నమస్తే అమ్మా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.